2 సమ్మక్క జాతరలు చేసిన తర్వాత వారు చేయటం జరిగింది. లాస్ట్ 10 ఏళ్ళ నుంచో 10-12 ఏళ్ళ నుంచి వాళ్ళ ఏజ్ వాళ్ళు ఇప్పుడు మా రామకృష్ణారెడ్డి గారు 88 ఏళ్ళు కాబట్టి లాస్ట్ 10 ఏళ్ళ నుంచి నేను కూడా దీనిలో పాల్గొనటం జరిగింది. సో ఈ 50 ఏళ్ళు మా కుటుంబానికి ఏంటంటే వీణవంకలో ఈ మినీ మేడారం ఇంత పెద్దగా భక్తులు చంద్రపూర్, ఛత్తీస్గఢ్, తెలంగాణ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు కాబట్టి మనము చాలా వైభవంగా చేసి అన్ని ఏర్పాట్లు ఏర్పరిచి దీన్ని మళ్ళీ ఒక శాశ్వతంగా అంటే ఒక సంప్రదాయంగా ఎన్ని వేల సంవత్సరాలైనా కానీ ఇది ఎప్పటికీ ఉండాలని కోరుతూ మేము మా కుటుంబం ఎక్కడున్న అందరూ వడుగా వచ్చేటట్టు మళ్ళా వేరే హైదరాబాద్లో కానీ మాకు కుటుంబం దగ్గర అందరినీ కూడా ఇన్వైట్ జరిగింది. మళ్ళీ భక్తులకు కావాల్సిన సేవలు ఏదైనా తాగునీరు నుంచి మొదలు పెడితే శానిటేషన్ కానీ స్నానాలకు కానీ అన్ని ఏర్పాట్లు జరిగినాయి ఈసారి. సో దీనికి ఈ ల్యాండ్ అనేది ఏమున్నదంటే మనది మా ప్రైవేట్ పట్టా ల్యాండ్. వాడి సుధాకర్ రెడ్డి గారి కుటుంబం 50 ఏళ్ళ పైనుంచి పహానీలు ఉన్నాయి. ఇప్పుడు ఇది 71 అంటే పహానీలు, పాస్బుక్లు అది ఉంది, అన్నీ ప్రూఫ్స్తో అన్నీ ఉన్నాయి. మనకి నడుస్తుంది 40-50వ జాతర. అయితే 2022లో 22లో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇక్కడ లోకల్ పొలిటికల్ ఎమ్మెల్సీ ఉండేప్పుడు వారికి కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా మాకు కూడా ఇక్కడ ల్యాండ్ ఉన్నది అంటే మరి కేసీఆర్ గారు వీణవంక సుధాకర్ రెడ్డి మన్నోడని ఎందుకు చెప్పింది? ఆయనన్నా తప్పు కావాలి, లేకుంటే వీరు అన్న తప్పు చెప్పాలి. అసలు సుధాకర్ రెడ్డి మా గ్రాండ్ ఫాదర్ ఒక్కడే, వాళ్ళ తాతల అన్నదమ్ములు. వీణవంక సుధాకర్ రెడ్డి ఒకడే కొడుకు ఆయన, సో మా గ్రాండ్ ఫాదర్. సో కేసీఆర్ గారు కూడా ఇటువంటి బీఆర్ఎస్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వీణవంక సుధాకర్ రెడ్డి కుటుంబం నుంచి వచ్చిండు కాబట్టి కృష్ణారెడ్డి గారి ఇష్టన్న అంటామని చెప్పుకుంటూ వాళ్ళని తీసుకున్నారు. కానీ అసలు మాకు వాళ్ళకు సంబంధమే లేదు. మా తాత ఒక్కరే, వాళ్ళ తాతలు మా తాత కూడా అన్నదమ్ములు కాదు. సో అట్లా కూడా తప్పు ఇచ్చి గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి 22లో రెనోవేషన్ కమిటీ అని వేయించుకున్నారు. 10 రోజులు ఉండే మనం 10 మళ్ళా ఓకే, మిగతా వాళ్ళు వేరే గ్రామం నుంచి తీసుకున్నాం. అందులో ఫస్ట్ కాల్ ఇక్కడి సర్పంచ్ గారికి చేయటం జరిగింది. మీరు రావాలి, మాతో ఉండాలి మంచిగా అందరూ అంటే ఆయన కూడా నారాయణ ఎక్కడున్నాడు. సో నారాయణ మాట్లాడాడు, నేను వస్తాను, నేను పాల్గొంటా. మా 4 పేర్లు ఇచ్చాడు కదా, 5 పేర్లు ఇచ్చాడు. ఈ 5 పేర్లు పెట్టాలంటే ఈ 5 పేర్లు ఇలా పెట్టేసినాక మళ్ళీ తర్వాత ఏమైందో ఎక్కడి నుంచి ఏం ప్రెజర్ వచ్చిందో ఆయనే మా సర్పంచ్ గారును వారి భర్త మేము మళ్ళీ ఫోన్ చేసి చెప్తామన్నారు. మళ్ళీ చేయలేదు. వీళ్ళందరూ ఇక్కడున్న దళిత సర్పంచ్లు 2 ఉన్నారు, సమ్మయ్య గారు మన సర్పంచ్, ఇక్కడ ముగ్గురు దళిత సర్పంచ్లు ఉన్నారు. సో దళితులు ఒక సర్పంచ్ నేను 3 సార్లు ఫోన్ చేసిన, ఈ మనిషి సంగతి తెలుసు కాబట్టి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్తో చేయించినాము, మళ్ళీ ఎస్ఐ గారితో చేయించినాము రమ్మని మాతో. అందరు కూడా ఇది మంచి 50 సంవత్సరాల మళ్ళీ రాదు, మీరు కూడా ఈ అవకాశం కోల్పోవద్దని వారన్నారు. నా తరఫున అందరిని తీసుకురావాలంటే అట్లా కష్టము. ఇప్పుడు ఇంతే మంది మనకు డిసైడ్ అయిపోయింది. మీరు చెప్పిన 5 ఆల్రెడీ పెట్టేసినాం అని చెప్పినాం. అంతేగాని అది కూడా మళ్ళీ ఇంకోటి చెప్తున్నాయి, ఈ జాతర కోసము నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ సెక్రటరీకి 3 వారాల నుంచి అప్డేట్ ఇస్తున్నా నేను. ఎందుకంటే ఇది ట్రైబల్ జాతర, ఇది దళితుల జాతర, ఇటువంటి వ్యక్తి ఇట్లా చేస్తున్నాడని నేను డే టు డే రిపోర్ట్ ఇచ్చుకుంటా పోయినా వారికి. వాడు ఢిల్లీలో జి శ్రీనివాస్ గారు ఉంటారు. సో అన్ని విధాలా మేము కవర్ చేసుకుంటూ వచ్చి, నువ్వు ఒక దౌర్జన్యంగా ఒక ప్రైవేట్ పట్టాలండి మాది, కోర్టు ఆర్డర్లు ధిక్కరిస్తూ సమ్మక్క దేవత రాకముందే నువ్వు గద్దె మీద ఎక్కేసి ఒక భక్తి అనేది, నువ్వు నిజంగా భక్తి ఉంటే నువ్వు సారలమ్మ దేవతను మొక్కుకోవాలి, లేకుంటే నెక్స్ట్ డే రా. ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఇస్తారు, నీకు ఎందుకు ఇవ్వరు? గౌరవం ఇస్తారు. కానీ అటువంటి దౌర్జన్యం ఎమ్మెల్యే నేను ఏదన్నా చేసుకుంటా అంటే
తెలవదు కదా, తప్పు వాళ్ళ ఆఫీసర్స్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. చేయకుంటే ఇప్పుడు మాకే చేయకుంటే ఎవరికి చేయగలుగుతారు? ఇప్పుడు కోర్టు ఆర్డర్ ఉన్నాక వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిండ్రు. ఇంకోటి ఏంటంటే అటువంటి ఆఫీసర్స్ ఒక మతం బట్టి అతను కమిషనర్, కోర్ట్ ఆర్డర్ ఉంది, హైయెస్ట్ హైకోర్టు, ఇట్స్ నాట్ లోవర్ కోర్ట్ ఆల్సో, హైకోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు వారు చేసినప్పుడు వారిని మతం పట్టి తిట్టడం తప్పు. అది ఒక కమిషనర్ని, ఒక మహిళా ఆఫీసర్ని అనరాని మాటలు అన్నాడు ఏసీపీ గారు. ఇది కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కూడా చెప్పినాం ఈ జాతర ముందు, కేసీఆర్ గారికి చెప్పేవారి ద్వారా చెప్పినాం, ఈ తప్పు చేస్తే ఇది జాతర రాజకీయాలకు సంబంధించిన, కేటీఆర్ గారికి కూడా చెప్పినాం ఇట్లా చేస్తాడు ప్రాబ్లం అవుతుంది అని. అయినా కానీ వచ్చి చేసి దాన్ని వేరే తీరుగా చెప్పడం తప్పు కదా. ఇక అది దీస్ ఆర్ ద ఫస్ట్ కోర్ట్ ఆర్డర్లు ఉన్నాయి, ల్యాండ్ ఉంది, పహానీ ఉంది, ఇవన్నీ చెప్పటము. మీకు ఒక్కొక్క కాపీ ఇస్తాం అన్నిటికీ, ఓకే. అండ్ ఇంకేమన్నా అంటే ఫ్యాక్ట్స్ కావాలంటే, ఒకటి, నన్ను దర్శనం చేయించలేదంటే దర్శనం చేయించడం అక్కడ ముచ్చట కాదు. అక్కడ నువ్వు సమ్మక్క దేవత రాకముందు ఎక్కినావు. ఒకరు వాళ్ళు పూజ చేసి రిచువల్స్ చేసి మా కుటుంబము అక్కడ చేసిన తర్వాత మీరు వెళ్ళాలనే కోర్టు ఆర్డర్ను ధిక్కరించినావు కాబట్టి పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. ఇంకోటి, మా దళిత సర్పంచ్ని తీసుకోలేదంటే 3 సార్లు నేను ఇన్వైట్ చేసిన పర్సనల్గా. ఆయన మాట్లాడిండు, ఆయన మాట్లాడితే ఆయన 5 పేర్లు ఇచ్చిండు, 5 పేర్లు పెట్టుకుంటున్నాం, వస్తా అన్నారు. నేను మళ్ళీ ఏం చేసిన, ఎండోమెంట్ ఈఓతో చేయించిన ఇన్విటేషన్, మళ్ళీ ఎస్ఐ గారితో ఇన్వైట్ చేసిన. వీరు కూడా వచ్చింది, మీరు ఒక్క కాళ్ళు అందరూ వచ్చిండ్రు. మీరు కల్వల సర్పంచ్, రామకృష్ణాపూర్ సర్పంచ్, ఇక్కడ ఉన్న 51 వాలంటీర్లో 35% దళితులే ఉన్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.